హే గైస్ ఈ రోజు మా అభి స్కూల్కి వెళ్తూ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదైనా స్పెషల్గా చేయమన్నాడు. స్పెషల్గా ఏం చేద్దామా అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఎగ్స్ కనిపించాయి. ఇంకా ఆలోచించుకోకుండా ఈ రెసిపీ మొదలు పెట్టేశాను. ఫస్ట్ ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లో పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పసుపు, సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసి ఎగ్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంచుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పలావ్ కావాల్సిన దినుసులన్నీ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టొమాటో కూడా వేసి ఇది ఒక 50% కుక్ అయ్యేదాకా అలా క్లోజ్ చేసి లిడ్ పెట్టుకోవాలి. అలా ఇంకా టేస్టీగా రావాలి అనుకుంటే ఒక మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పులు ఇంకా ఆనియన్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమాటా 50% కుక్ అయ్యాక ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సాల్ట్, పసుపు, బిర్యానీ మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి కూడా, నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి పిల్లలకు ఆ స్పైసీ సరిపోతుంది. ఆ తర్వాత పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి దానికి ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ పోసి మంచిగా ఇలా కలిపేసుకొని లిడ్ పెట్టుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎగ్స్ కూడా మరి ఎక్కువ ఉడికితే టేస్ట్ బాగోవు. సో ఇప్పుడు లైట్గా అలా కలిపేసి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వదిలేసేయాలి. ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. అంతే, ఒక 10-15 మినిట్స్ తర్వాత మన ఎమ్మి ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా అభికి అయితే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఐరాకి కూడా చాలా బాగా నచ్చేసింది. మీకు ఎగ్తో ఏ రెసిపీ చేస్తే బాగా ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. నచ్చిందా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.